సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు అక్షయ తృతీయ. అందుకని అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ అక్తి లేదా అకాతీజ్ అని కూడా పిలువబడుతుంది. ఇది ఒక వార్షిక జైన మరియు హిందూ వసంతకాల పండుగ. ఇది హిందూ మాసం ప్రకారం వైశాఖ మాసంలోని శుక్లపక్షం యొక్క 3వ తేదీ చంద్ర రోజు వస్తుంది. అధికారిక పేరు అక్షయ తృతీయ. ప్రాముఖ్యత అంతులేని శ్రేయస్సు, విజయం మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్మే రోజు. ఈరోజు ప్రార్థనలు, చెరుకు రసం మరియు పండగ వంటకాల పంపిణీ మరియు దాన ధర్మాలు విరివిగా చేస్తారు. వైశాఖ శుక్ల తృతీయ నాడు వచ్చేదే అక్షయ తృతీయ. ఈరోజు బియ్యం కొనడం, బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేయడం, ఏవైనా కొత్త వస్తువులు లేదా పాత్రలు కొనడం, దేవాలయాలను సందర్శించడం, పేదలకు ఆహారం లేదా ప్రత్యేక కానుకలు ఇవ్వడం, లేదా పేద పిల్లలకు వారి విద్యా రుసుముల కోసం సహాయం చేయడం వంటి పనులన్నీ అక్షయ తృతీయ నాడు శుభసూచకాలుగా చాలామంది హిందువులు మరియు జైనులు భావిస్తారు. భారతదేశంలోని హిందువులు అక్షయ తృతీయను ప్రాంతీయంగా ఒక పవిత్రమైన రోజుగా పాటిస్తారు. ఇది అంతులేని శ్రేయస్సు, ఆనందం ఇస్తుందని భావిస్తారు. భారతదేశం మరియు నేపాల్లోని అనేక ప్రాంతాలలో హిందువులు మరియు జైనులు అక్షయ తృతీయను కొత్త వ్యాపారాలు, వివాహాలు, దాన ధర్మాలు మరియు బంగారం లేదా ఇతర ఆస్తుల వంటి పెట్టుబడులకు శుభప్రదమైందిగా భావిస్తారు. ఈరోజు ప్రాంతీయంగా వివాహిత లేదా అవివాహిత మహిళలకు చాలా ముఖ్యమైనది. వారు తమ జీవితంలోని పురుషుల శ్రేయస్సు కోసం, భవిష్యత్తులో నిశ్చితార్థం చేసుకోబోయే వారి కోసం ప్రార్థిస్తారు. ప్రార్థనల తర్వాత వారు మొలకెత్తిన శనగలు, తాజా పండ్లు మరియు భారతీయ స్వీట్లను పంపిణీ చేస్తారు. అక్షయ తృతీయ సోమవారం నాడు వస్తే ఆ పండగ మరింత శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు. ఆ రోజున ఉపవాసం ఉండటం, దాన ధర్మాలు చేయడం మరియు ఇతరులకు సహాయం చేయడం ఈ పండగ ఆచారం. మహాభారతం ప్రకారం దుర్వాస మహర్షితో సహా అనేక మంది ఋషులు ద్రౌపది పర్యటనకు వచ్చినప్పుడు కృష్ణుడు ఆమెకు అక్షయ పాత్రను బహుకరించడంతో ఈ పండుగ ముడిపడి ఉంది. అరణ్యవాస సమయంలో ఆహారం లేకపోవడం వల్ల పాండవ యువరాజులు ఆకలితో అలమటించారు. ఈ విషయం తెలుసుకున్న దుర్యోధనుడు పాండవులు వారికి సరైన ఆతిథ్యం ఇవ్వలేరని తెలిసి ఉద్దేశపూర్వకంగా ఋషులను వారి వద్దకు పంపాడు. అతనికి తెలియకుండా పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు సూర్యదేవుని ప్రార్థించగా దేవుడు అతనికి అక్షయ పాత్ర అనే మాయాపాత్రను ప్రసాదించాడు. ద్రౌపది అందులో నుండి భోజనం చేసేంత వరకు అది నిండుగానే ఉంటుంది. కానీ ఆమె భోజనం ముగించిన వెంటనే సుపాత్రుడు అయిన దుర్వాస మహర్షి వచ్చాడు. దాంతో గిన్నెలో కేవలం 3 బియ్యపు గింజలు మాత్రమే మిగిలున్నాయి. పాండవులు ఆందోళన చెంది భోజనం చేయడానికి ముందు దగ్గర్లోని సరస్సులో స్నానం చేయమని మహర్షులను కోరారు. వారు వెళ్ళిపోయినప్పుడు ద్రౌపది సహాయం కోసం తన స్నేహితుడైన కృష్ణుడిని పిలిచింది. కృష్ణుడు వచ్చి గిన్నెలోని గింజలను తిన్నాడు. దాని శక్తి మహర్షులతో సహా విశ్వంలోని సకల జీవుల ఆకలిని తీర్చింది. ఇది మహర్షికి ఆగ్రహాన్ని నివారించి పాండవులను అతని శాపం నుండి కాపాడింది. ఇక పరశురాముని జననం. అక్షయ తృతీయను హిందువులు విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముని పుట్టినరోజుగా భావిస్తారు. దేవాలయాలలో ఆయనను పూజిస్తారు. పరశురాముని గౌరవార్థం దీనిని పాటించేవారు కొన్నిసార్లు ఈ పండుగను పరశురామ జయంతి అని కూడా పిలుస్తారు. ప్రత్యామ్నాయంగా కొందరు విష్ణువు యొక్క 8వ అవతారమైన కృష్ణునిపై తమ భక్తిని కేంద్రీకరిస్తారు. ఒక పురాణం ప్రకారం వ్యాస ఋషి హిందూ ఇతిహాసమైన మహాభారతాన్ని అక్షయ తృతీయ నాడు గణేశ దేవునికి చెప్పడం ప్రారంభించాడు. ఈ రోజున గంగా నది భూమిపైకి అవతరించిందని మరో పురాణం చెబుతుంది. హిమాలయ ప్రాంతాలలో భారీగా మంచు కురిసే శీతాకాలంలో మూసివేసిన తర్వాత చోటా చార్ధామ్ యాత్ర సమయంలో అక్షయ తృతీయ పవిత్రమైన సందర్భంలో యమునోత్రి ఆలయం మరియు గంగోత్రి ఆలయం తెరవబడతాయి. అక్షయ తృతీయ యొక్క
అభిజిత్ ముహూర్తంలో ఆలయాలు తెరవబడతాయి. ఈ రోజుతో ముడిపడి ఉన్న మరో సంఘటన ఏమిటంటే, సుధాముడు తన చిన్ననాటి స్నేహితుడైన కృష్ణుడిని ద్వారకలో సందర్శించినప్పుడు అతనికి అపరిమితమైన సంపద వరంగా లభించింది. కుబేరుడు ఈ పవిత్రమైన రోజున సంపదకు అధిపతి అయిన దేవుడని నియమించాడని నమ్ముతారు. భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అది మరాఠీ క్యాలెండర్లోని సదేతిన్ ముహూర్తాలలో పవిత్రమైన పండుగ రోజులు ఒకటి. అక్షయ తృతీయ రోజున ప్రారంభించిన పని దీర్ఘకాలిక విజయాన్ని తెస్తుందని నమ్మకం. అందుకే మహారాష్ట్ర ప్రజలు ఈ రోజులను ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి అనువైన రోజులుగా భావిస్తారు. ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, ఇళ్ళు కొంటారు మరియు మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. ప్రజలు ఈ పండుగను కుటుంబంతో కలిసి జరుపుకుంటారు మరియు మహారాష్ట్ర పూరన్ పోలి బెల్లము, నెయ్యి, పప్పు మిశ్రమంతో చేసిన చపాతి అనగా మన వాళ్ళు బొబ్బట్లు అంటారు మరియు ఆమ్రన్, చిక్కటి మామిడి పూరి వంటి నైవేద్యాలను సమర్పించి దేవుళ్లను పూజిస్తారు. ఒరిస్సాలో రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం వరి విత్తనాలు నాటడం ప్రారంభించే రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు. మంచి పంట కోసం రైతులు భూమాతను, ఎద్దులను, ఇతర సాంప్రదాయ వ్యవసాయ పరికరాలను మరియు విత్తనాలను పూజించడంతో ఈరోజు ప్రారంభమవుతుంది. పొలాలను దున్ని రైతులు రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన ఖరీఫ్ పంటకు ప్రతీకాత్మక ప్రారంభంగా వరి విత్తనాలను నాటుతారు. ఈ ఆచారాన్ని అఖి ముత్తి, అనుకూల అఖి, అక్షయ తృతీయ, పిడికెడు వరి లేదా ప్రారంభం అని పిలుస్తారు మరియు దీనిని రాష్ట్ర వ్యాప్తంగా చాలా వైభవంగా జరుపుకుంటారు. ఇటీవలి సందర్భాలలో రైతు సంఘాలు మరియు రాజకీయ పార్టీలు నిర్వహించే అకిముత్తి, అనుకూల కార్యక్రమాల కారణంగా ఈ వేడుకకు చాలా ప్రచారం లభించింది. పూరిలోని జగన్నాథ ఆలయ రథయాత్ర ఉత్సవాల కోసం రథాల నిర్మాణం కూడా ఈ రోజున ప్రారంభమవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి తెలుగు మాట్లాడే రాష్ట్రాలలో ఈ పండుగను శ్రేయస్సు మరియు దాన ధర్మాలతో ముడిపెడతారు. సింహాచలం ఆలయంలో ఈ రోజున ప్రత్యేక ఉత్సవ ఆచారాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన దైవాన్ని సంవత్సరంలో మిగిలిన కాలమంతా చందనంతో కప్పి ఉంచుతారు మరియు ఈ రోజున మాత్రమే దైవానికి పూసిన చందనం తొలగించి దాని కింద ఉన్న విగ్రహాన్ని చూపిస్తారు. ఈ రోజున నిజరూప దర్శనం జరుగుతుంది. అక్షయ తృతీయను ఇలా పిలుస్తారు. నక్షయ ఇది అక్షయ అంటే క్షయం లేనిది, నశించనిది, తరగనిది అని అర్థం. ఈరోజు చేసే జప, తప, దాన ధర్మాల వల్ల లభించే పుణ్యఫలం ఎప్పటికీ తరిగిపోదు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. జ్యోతిష్యం, ధర్మశాస్త్రపరంగా మన పెద్దలు అందించిన జ్ఞానం ప్రకారం అక్షయ తృతీయ విశిష్టత ఏమిటో, ఈ రోజున మనం చేయాల్సిన పనులేంటో చూద్దాం. ఈ సంవత్సరం అక్షయ తృతీయకు జ్యోతిష్యపరంగా విశేష ప్రాముఖ్యం ఉంది. ఈ రోజున ఆత్మకారకుడైన సూర్యుడు అగ్నిరాశి అయిన మేషంలో ఉచ్చస్థితిలో ఉండగా, మనఃకారకుడైన చంద్రుడు భూరాశి అయిన వృషభంలో కృత్తికా నక్షత్రం 3వ పాదంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. అలాగే లక్ష్మీకారక గ్రహమైన శుక్రుడు భూరాశి అయిన వృషభంలో స్వరాశిలో ఉన్నాడు. ఇలా సూర్య, చంద్ర ఉచ్చస్థితిలో, శుక్రగ్రహం స్వక్షేత్రంలో ఏకకాలంలో ఉండటం పరిపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహానికి, ఐశ్వర్య వృద్ధికి సంకేతం. ఈ అద్భుతమైన కలయిక కేవలం వైశాఖ మాసంలో వచ్చే తదియ రోజు మాత్రమే సాధ్యమవుతుంది. అక్షయ తృతీయ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది బంగారం కొనడమే. ఈ తిథి నాడు సువర్ణాన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా, అక్షయంగా ఉంటుంది అనేది ఓ నమ్మకం. బంగారం కొనుగోలు చేసే సాంప్రదాయం ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా జైనులలో దంతేరస్ సమయంలో పుట్టి క్రమంగా దక్షిణాదికి పాకింది. అక్షయ తృతీయ రోజున మీ తాహతుకు తగినట్లుగా కొంచెం బంగారం కొనుక్కోవడం మంచిదే. అలాగని విపరీతంగా అప్పులు చేసి మరీ కొనుక్కోవాలనే ధోరణి మంచిది కాదు. స్తోమత లేనివారు అయ్యో కొనలేకపోయామే అని చింతించకుండా దానం వంటి ఇతర ప్రత్యామ్నాయాలు ఆచరించిన పుణ్యమే. ఏ జన్మలోనైనా సరే మనకు ఉపయోగపడేది మనం చేసే పుణ్యకార్యాలే. ఇక ఏం దానం చెయ్యాలి?
శరీరం నిలబడాలన్నా ప్రాణం నిలవాలన్నా అత్యంత ఆవశ్యకమైనది నీరు. అందుకే ఈ వేసవి కాలంలో వచ్చే అక్షయ తృతీయ నాడు అత్యంత శ్రేష్టమైనది ఉదకభాండ దానం, అంటే నీటి కుండ దానం. ఒక మట్టి కుండను శుభ్రంగా కడిగి అందులో చల్లని మంచినీరు పోసి అందులో కొద్దిగా యాలకులు, పచ్చకర్పూరం, లవంగాలు వేసి సుగంధభరితమైన జలాన్ని తయారు చేయాలి. ఆ కుండను దానం చెయ్యాలి. ఈ జలదానం వల్ల ఆకలి దప్పులు జన్మజన్మలకు నాకు తీరాలి అని సంకల్పం చేసుకోవాలి. దీంతో పాటు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఉపయోగపడే విసనకర్రలు, గొడుగు, చెప్పులు, చాపలు దానం చేయడం ద్వారా గొప్ప పుణ్యఫలం పొందొచ్చు. అలాగే ఆకలి తీర్చే స్వయం పాకం లేదా అన్నదానం చేయడం వల్ల వచ్చే జన్మల్లోనూ అన్న పానీయాలకు, వస్త్రాలకు లోటు ఉండదు. దంపతులిద్దరూ కలిసి ఈ దానాలు చేయడం, ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వడం వల్ల జన్మ జన్మలకు సువాసనీయత్వం ప్రాప్తిస్తుంది. నిర్ణయ, సింధు, మత్స్య పురాణం, పద్మ పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ అనేది యుగాది, ఒక యుగానికి ఆరంభ దినం. సూర్య సిద్ధాంతం ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 20 సోమవారం శుద్ధ తదియ ఉదయం 10 గంటల 28 వరకు ఉంది. కృత్తిక ఉదయం 7 గంటల 22 వరకు ఉంది. రోహిణి ఉదయం 5 గంటల 44 నిమిషాల వరకు ఉంది. అందువల్ల అక్షయ తృతీయ ఏప్రిల్ 20న వచ్చింది. శుక్ర తదియ రోహిణి నక్షత్రం సోమవారం, బుధవారం కలిసొస్తే అది అత్యంత పుణ్యప్రదమైనది. ఇది పూర్వాప్స వ్యాపిని, ఉదయం పూట వ్యాపించే తిథిగా గ్రహించాలి. 2 రోజులు తదియ ఉంటే రెండో రోజునే పరిగణనలోకి తీసుకోవాలి. ఇక ఈ మన్వాది యుగాది తిథులలో చేసే స్నానం, జపం, హోమం, దానం అనంతమైన ఫలాన్నిస్తాయని మహాభారతం చెబుతోంది. ఈ అక్షయ తృతీయ నాడు మనం చేసే దాన ధర్మాలు, ఈశ్వర స్మరణ అక్షయంగా మన జీవుడి ఖాతాలో జమై ఏ జన్మలో ఉన్నా మనల్ని రక్షిస్తాయి. అందువల్ల యథాశక్తి ఉదకభాండ దానం, అన్నదానం, వస్త్రదానం చేసి అనంతమైన పుణ్యాన్ని, పరమేశ్వరుని కృపను పొందుదాం. మన జీవితాల్లో లక్ష్మీ కటాక్షం దినదిన ప్రవర్ధమానమవుతూ తరగని ఐశ్వర్యంతో సత్కర్మల ఆచరణతో అక్షయంగా ఉండాలని కోరుకుందాం. స్వస్తి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం.